పార్లమెంటు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ యొక్క కమలపురి గ్రామానికి రావడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గుండం సూర్యప్రకాష్ రెడ్డి గారు, సీతారెడ్డి గారు, తులసిరెడ్డి గారు, అదేవిధంగా ఈ గ్రామ నాయకులు సర్వేశ్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, వెంకట సుబ్బారెడ్డి గారు, మరి ఈ గ్రామ సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనకు తెలుసు ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఈ గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, ఈ గ్రామ సచివాలయం ద్వారా దాదాపు 32 పథకాలకు సంబంధించి దాదాపు 20,54,00,00,000 అంటే ఈ యొక్క కమలపురి కానివ్వండి, నచ్చగొత్తలు కానివ్వండి, వతనూరిని కానివ్వండి, వసంతాపురం కానివ్వండి, బెందూరిని కానివ్వండి, ఈ యొక్క 5 గ్రామాలకు సంబంధించి దాదాపు 20,54,00,000 ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క ప్రజల యొక్క బ్యాంకీ ఖాతాల్లో మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేయడం జరిగింది. ఇంత డబ్బు బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఎవరు కూడా కనీ 20 రీతిలో ఇంత డబ్బు కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ప్రజలను ఆదుకోవాలి. మరి ప్రజలను ఆదుకోవాలంటే ఈరోజు వాళ్లకు మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ డబ్బు చాలా అవసరం ఉంటుంది. కాబట్టి 20,54,00,000 ఈ యొక్క సచివాలయ పరిధిలోనే 5 గ్రామాలకు కలిసి వేయడం జరిగింది. కాబట్టి మరి ఇటువంటి మంచి ముఖ్యమంత్రి గారిని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆయన రుణం తెచ్చుకోవాలి. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు ఇంత డెవలప్మెంట్ ఈ గ్రామానికి సంబంధించి 2,67,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఒక స్కూల్కే 1,49,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా డిఎంఎఫ్ కింద దాదాపు ఒక 13,90,000, అదేవిధంగా డిఎంఎఫ్ కింద 4,500,000, ఎన్ఆర్జీఎస్ కింద 10 లక్షలు, అదేవిధంగా హెల్త్ క్లినిక్ 20 లక్షలు, ఆర్బీజేకి 23 లక్షలు, అదేవిధంగా సచివాలయానికి 43 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి ఇంత డెవలప్మెంట్ కానీ మరి అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి 60 పట్టాలు కూడా ఈ యొక్క ప్రభుత్వం ద్వారానే ఆ భూమిని కొనుగోలు చేసి కూడా ఇవ్వడం జరిగింది. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 5 సంవత్సరాలు అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్కరికైనా ఒక సెంటు, ఒక గజం భూమి అయినా కూడా ఎప్పుడైనా ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈరోజు 60 మందిని పట్టాలు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించి పేదవాళ్లకు మరి చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి, ముఖ్యంగా స్కూల్స్ చూడండి ఏ విధంగా డెవలప్ అవుతూ ఉన్నాయి. మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును ఈరోజు దృష్టిలో ఉంచుకుని ఈరోజు స్కూళ్ళన్నిటి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లాగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తల్లిదండ్రుల ఈరోజు స్కూల్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యా విషయంలో కూడా, వైద్యంలో కూడా ఈరోజు మన యొక్క బనగాన జిల్లాలో 22 కోట్ల రూపాయలతో ఒక హాస్పిటల్, ఒక 100 బెడ్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. మరి కాబట్టి ఇన్ని పథకాలు, ఇన్ని సంక్షేమ పథకాలు కానీ, ఇంత అభివృద్ధి కానీ గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈరోజు మరి ఇవన్నీ కూడా చేస్తా ఉంటే ఓవరాల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కోర్టుకు వెళ్ళి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తుల గురించి ఆలోచన చేసి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెడితే కోర్టు వేసి తెలుగు మీడియం కావాలని చెప్పి అడ్డుకునే కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడ అసైన్మెంట్ కింద భూములు ఇస్తామంటే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో
ఈ యొక్క ఇంటి పట్టాలు ఇస్తా ఉంటే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి చేయడం జరుగుతూ ఉంది. మరి ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ గ్రామాలకు వస్తా ఉన్నారు. గ్రామాల్లో ఓటు అడిగే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కులం కానీ మతం కానీ పార్టీ కానీ ఏది కూడా చూడకుండా అన్ని వర్గాల వారికి అందరికీ కూడా సమానంగా ఈరోజు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎవరు మీరు ఎవరి ప్రభుత్వంలో బాగుపడ్డారు? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో మరి ఎంత డబ్బు మన యొక్క బ్యాంకు ఖాతాలకు వచ్చింది, ఈ 5 సంవత్సరాల్లో ఎంత డబ్బు బ్యాంకు ఖాతాల్లోకి వచ్చింది అనేది మీ యొక్క బ్యాంకు పాస్బుక్ కానీ మీ యొక్క బ్యాంకు నెంబర్ కొడితే కూడా మీకు తెలుస్తుంది ఎంత డబ్బు వచ్చింది గతంలో అనేది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మరి అన్ని పార్టీలు కూడా ఏకమవుతా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేస్తా ఉన్నారు పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అని చెప్పి. ఇది పేదల కోసం పుట్టిన పార్టీ. ఇది ఈరోజు రైతుల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని ఏదో విధంగా మరి ఇబ్బంది పెట్టాలా, ఈ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా జత కట్టడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా సింగల్గా వస్తుందనే ప్రకారంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తా ఉన్నారు. ఈరోజు సంక్షేమ పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ప్రజలు మరోసారి ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ పథకాలన్నీ వస్తాయి. పొరపాటున తెలుగుదేశం పార్టీ ఓటేస్తే ఈ పథకాలు రావు. గతంలో 5 సంవత్సరాలు మనం చూసాం, నరకం చూసినాం. 5 సంవత్సరాల్లో వర్షాలు లేవు. అదేవిధంగా ఏ రోజు కూడా 9 కమిటీలు పెట్టి ప్రజలను ఘోరాది ఘోరంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఆనాడు జన్మభూమి కమిటీ సభ్యులు ఏదైనా ఒక పథకం కావాలంటే, ఒక పెన్షన్ కావాలంటే లంచం, ఒక ఇల్లు కావాలంటే లంచం, ఒక లోన్ కావాలంటే లంచం. మరి అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా ఏది కూడా ఇచ్చే పరిస్థితి గతంలో లేదు. ఈరోజు మన వాలంటీర్లు ఇళ్లకి వెళ్ళి ఈరోజు కోడి పోయే ముందే మన వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా బియ్యం ఇళ్లకి వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి మంచి పరిపాలన కావాలన్నా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాళ్ళు బాగుల్లో వంకల్లో చేయని పనులు కూడా చేసినట్టుగా బిల్లులు వేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు తప్ప ఈ విధంగా సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మరి గతంలో మరి ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటే కూడా వరువులేకపోతా ఉన్నారు. కాబట్టి మరి అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా వచ్చే నెల 19వ తేదీన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా కీలకమైన ఎన్నికలు. బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు మన యొక్క ఆరోగ్య విషయంలో మన పిల్లలు కూడా అంత శ్రద్ధగా చూపే పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాలకు డాక్టర్లను పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని మన యొక్క ఆరోగ్య విషయంలో, రైతుల యొక్క సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ఈరోజు రైతులు పండించే పంటకు కూడా గిట్టుబాటు ధర వస్తూ ఉంది. ఈరోజు మనం బ్యాంకులకు లోన్ తీసుకుంటే ఈరోజు ఇన్సూరెన్స్ మనతో కట్టించుకునే పరిస్థితి గతంలో ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వమే చెల్లించే విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క గ్రామాలకు సంబంధించి ఆయిల్ ఇంజన్లు తెలియని, అదేవిధంగా పైపులు అయితేనేమి, అదేవిధంగా ఈరోజు అన్ని గ్రామాలకు సంబంధించిన సబ్సిడీ విత్తనాలు తెలియని, రైతు భరోసా తెలియని, ఆశీర్వాదాలు తెలియని, ఈ విధంగా చెప్పుకుంటే దాదాపు 32 పథకాలకు సంబంధించి ఎన్నో మంచి పనులు ఎన్నో ఈరోజు పథకాలు అమలు చేయడం జరిగింది. కాబట్టి మీరు మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా పోతా గురునాథ్ రెడ్డి గారిని గెలిపించి మరి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మీరు ఈ యొక్క మాకు సేవ చేసిన భాగ్యాన్ని మాకు గెలిపించి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా, ఎందుకంటే 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తుపైన ఓటు ఎంపీ గారికి, ఓటు ఎమ్మెల్యేకి, 2 కూడా మర్చిపోకుండా అందరూ కూడా మీరు అందరూ ఆశీర్వదించండి. మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం వస్తుంది. మళ్ళీ తప్పకుండా ఏ గ్రామానికి సంబంధించినంత వరకు ఈ యొక్క కోవిడ్ నష్టాలు కానీ, ఇల్లు కానీ, అదేవిధంగా ఏదైనా రేషన్ సరుకులు కానీ, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి గోవలేరు డ్రైన్ ఉంది.
ఈ గొల్లలేరు డ్రైన్ మనం అడుగు విజయవాడ నుంచి శివవరం వరకు మాత్రమే వచ్చి మధ్యలో ఆగిపోయింది. ఈ శివవరం నుంచి అల్లూరు వరకు కూడా ఈ డ్రైన్ చేసే ప్రతి సంవత్సరం చిన్న ఏరు వచ్చిందంటే మన పొలాలన్నీ కూడా కొట్టుకుపోతా ఉన్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా బనగానపల్లికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గొల్లలేరు డ్రైన్ కూడా మరి వెడల్పు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ గొల్లలేరు డ్రైన్ మరి ఏర్పాటు చేసి ఈ యొక్క వాటర్ అంతా కూడా ఈ యొక్క కుందులో అల్లూరు దగ్గర కుందులో కలిసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా పొలాలకు వెళ్ళే రస్తాలు చాలా కూడా ఇబ్బందిగా ఉంది. వర్షం వచ్చిందంటే రైతులు పండించిన పంటను ఇంటికి తెచ్చుకోవాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా పొలాలకు వెళ్ళే రస్తాలు, గ్రామాల్లో ఇంకా ఏమైనా కూడా మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీ అవన్నీ కూడా బాగు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాను. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం.